పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్నటి దినాన ముగ్గురు భక్తులు ఎవరైతే ఉపవాసం చేశారో అని మనం చెప్పుకున్నామో, వారు దేవునితో నడిచి విశ్వాసం ద్వారా ఎలా నీతిమంతులయ్యారో, దేవుని నీతిని ఎలా పొందుకున్నారో, ఒక్క దోషం కూడా వారి గురించి రికార్డ్ చేయబడకుండా ఎలా ఉందో వారి జీవితం గురించి మనం ధ్యానించుకున్నాము. నిన్నటి దినాన ఇంకొక ముగ్గురు భక్తులు, వారు కూడా ఏమి తక్కువ వారు కాదు, అనేకమైనటువంటి గొప్ప విషయాలు దేవుడి ఆత్మ ద్వారా సాధించిన వారు. కానీ వారు ఒక్కొక్కరు వారి గురించినటువంటి ఒక్కొక్క దోషము మనకి బైబిల్లో రికార్డ్ చేయబడింది. దానికి ప్రతిఫలంగా వారేం పొందారో, అయినా సరే దేవునిని మెప్పిస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఏ రీతిగా వారు దేవుని చేత వారు బలా నమ్మకమైన మంచి దాసులు అనేటటువంటి అటువంటి కితాబుల కంటే ఎక్కువగా వారు ఏ విధంగా పొందారు. వారిది కూడా ఉపవాసం అంటే వారు కూడా దేవునికి దగ్గరగా నడిచిన వారే కాబట్టి వారికి ఒక్క బ్లెమిష్ అయినా ఉంది. ముందు చెప్పుకున్న వాళ్ళలో ఒక్కటి కూడా లేదు, వీళ్ళలో ఒక్కటి ఉంది. అయితే ఈ ఉపవాసాల యొక్క కేటగిరీస్ మనం చూస్తా ఉన్నాం. దేవునికి దగ్గరగా నడవటం ఉపవాసం చెప్పుకున్నాము. తద్వారా దేవుని నీతిని అనుసరించి ఇతరులకి మార్గదర్శకంగా ఉండటం కూడా ఉపవాసం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో థర్డ్ కేటగిరీ, విక్టరీ ఇన్ వార్స్, అంటే యుద్ధాలలో విజయాన్ని సంపాదించడానికి ఇశ్రాయేలీయులు ఏ విధంగా దేవుని దగ్గర ఉపవాసం చేసి ఆయన యొక్క దైవిక జోక్యాన్ని వారు ఆయన దగ్గర నుంచి కలుగు చేసుకున్నారు. అంటే మానవులకు అసాధ్యమైనటువంటి యుద్ధాలు దైవిక జోక్యం ద్వారా వారికి కలిగింది ఆ విజయం. అంతేకాకుండా దైవికమైన వ్యూహము, దేవుడు అన్నిట్లో ముఖాముఖి యుద్ధాలు వారితో చేయించి విజయాలను ఇవ్వలేదు. మనకి చూస్తే గిద్యోను గారు ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి, అంటే ఎవ్వరు ఊహించలేనటువంటి, అది అన్యాయం కాదు కానీ దేవుని యొక్క వ్యూహం వల్ల వాళ్ళు సంపాదించిన విజయం. అది చూడ్డానికి అది ఇండైరెక్ట్ యుద్ధంలాగా ఉన్నా సరే దేవుని యొక్క వ్యూహం వల్ల వారు సాధించిన విజయం. అటువంటి గొప్ప వ్యూహాల వల్ల కూడా దేవుడు విజయాన్ని ఇస్తారు. అట్లాంటివి ఇంకొక 3 చూద్దాం. మొట్టమొదటిది మనం న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల వరకు అక్కడ మనకు కనపడతా ఉంటుంది. అక్కడ వారు ఏ విధమైన ఉపవాసం చేశారని. న్యాయాధిపతుల గ్రంథంలోనే బైబిల్లో మొట్టమొదటిసారి ఉపవాసము అనే మాట వినపడుతుంది. ఎందుకు వారు ఉపవాసం చేశారు, దేని గురించి చేశారు అని కనుక మనం చూస్తే అక్కడ యూదా గోత్రం, క్షమించండి, ఇశ్రాయేల్ వారికి బెన్యామీనులకి కూడా మధ్య యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు వారి సహోదరుల మీదకి వెళ్ళడానికి యుద్ధానికి వారు ఇష్టపడరు ఆ న్యాయాధిపతుల గ్రంథంలో. కానీ వారు దేవుని దగ్గర అడుగుతారు, వారు మొరపెడతారు, దేవా మా యొక్క సహోదరుల మీద మేము యుద్ధానికి వెళ్ళమా అంటే వెళ్ళండి అని దేవుడు చెప్తారు. కానీ వెళ్ళినా కూడా 18,000 మంది ఆ రోజు ఇశ్రాయేలీలే చనిపోతారు. వాళ్ళందరూ కూడా కత్తి దూసే యోధులే, అంటే యుద్ధానికి పనికి వచ్చే యోధులే. వాళ్ళు చనిపోయినప్పుడు మరలా వాళ్ళు వచ్చి దేవుని దగ్గర ఉపవాసం ప్రకటించుకొని అక్కడ ఇశ్రాయేలీలు జనులు అందరూ కూడా ఉపవాసం చేస్తూ మొట్టమొదటిసారి ఉపవాసం అనే మాట కనపడేది బైబిల్లో అక్కడే మనకి. వారు ఎందుకు మేము ఈ విధంగా చనిపోవాల్సి వచ్చింది అని అడిగినప్పుడు అక్కడ ఫినెహాస్ ఉంటాడనమాట. ఆయనని అడిగి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని అడిగినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఫినెహాస్ని అడుగుతారు, మేము వెళ్ళమా వద్దా అని అడిగినప్పుడు దేవుడు ఈసారి వెళ్ళండి, ఈసారి బెన్యామీనీల్ని మీ చేతికి అప్పగిస్తానని చెప్తారు. ముందు కూడా దేవుడే వెళ్ళమని చెప్తారు, కానీ వెళ్ళినా వారికి అపజయం పాలవుతారు. ఇప్పుడు దేవుడు ఖచ్చితమైన సమాధానం ఇస్తారు, మీరు వెళ్ళండి, వాళ్ళని మీ చేతులకి నేను అప్పగిస్తానని దేవుడు చెప్తా ఉంటారు. దానిలో వారు పొందిన విజయం, ఆ విజయం ఎలాంటిది అంటే వారందరూ కూడా ఏక మనసుతో ఏక దేవునిని ఆరాధిస్తూ, వారిలో ఉన్నటువంటి యోధులు చనిపోయారు కాబట్టి దేవా మేమేం చేయాలని వాళ్ళ హృదయాల్ని కుమ్మరించి దేవుని దగ్గర వారు అడిగినటువంటి దానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చారు. వారికి ఒక అనూహ్యమైన విజయాన్ని కూడా దేవుడిస్తారు. అటువంటి, అంటే ఏ యుద్ధంలో విజయం కోసం వాళ్ళు అడిగారో దానిని దేవుడు ఇవ్వటం కోసము, దైవిక జోక్యము కోసం వారు ఆ రోజు ఉపవాసం చేసి అక్కడ ఒక గొప్ప విజయాన్ని పొందారు. అది మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం. అదేవిధంగా దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మళ్ళీ 20వ అధ్యాయము అక్కడ 1 నుంచి 27 వచనాలు చదివితే మనకు అక్కడ యెహోషాపాత్ అనే గొప్ప రాజుగారు కనపడతారు. ఆయన మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు వీళ్ళందరూ దండెత్తి వస్తారు. వీళ్ళు వస్తుండగానే ఇంకొక వార్త ఆయనకు అందుతుంది. సిరియనుల దేశము నుంచి
సముద్రానికి అవతల వైపు నుంచి చాలా మంది ఒక విస్తారమైన సైన్యము నీ మీదకి దండెత్తి వస్తున్నారని ఆయనకు ఒక వార్త అందుతుంది. అప్పుడు ఆయన చాలా భయపడిపోయి దేవుని సన్నిధికి వెళ్తారు. వెళ్ళి మొత్తం అంతా ప్రజలందరికీ కూడా ఉపవాస దినాన్ని ప్రకటిస్తారు. యూదా వారి అంతటా అంటే ఆ రాజ్యం అంతటిలో కూడా ఉపవాస దినాన్ని ప్రకటించినప్పుడు ఇశ్రాయేలీలు యూదా వారు వాళ్ళందరూ కలిసి బేతేలులోకి వచ్చి అక్కడ వారందరూ కూడా క్షమించండి బేతేలు కాదు మిస్పాలోకి వచ్చి వాళ్ళందరూ కూడా కూర్చుని దేవుని సన్నిధిని వాళ్ళ హృదయాల్ని కుమ్మరించుకుంటా దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటా ఉంటారు. ఏ విధంగా ఐగుప్తులోంచి మేము తేబడ్డామో అక్కడ కూడా ఐగుప్తులో మోయాబీలు అమ్మోనీలు వీరందరితో మేము యుద్ధం చేయలేదు, వారికి దూరంగా ఉండి వారిని విసర్జించాము. అయినా సరే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మేము ఏ రీతిగా మేము విజయం పొందగలమో, గొప్ప సైన్యాలు మా మీదకి వస్తున్నాయని మొత్తం అందరు కూడా దేవుడు ఇదివరకు చేసిన ఆశీర్వాదాలని ఇదివరకు ఇచ్చిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనకి పాటలు పాడుతూ ఆయనని వేడుకున్నప్పుడు ఆయన అంటారు, అప్పుడు వాళ్ళందరూ అక్కడ మూకుమ్మడిగా అనమాట, అక్కడ ఒక్క యెహోషాపాతు రాజుగారే కాదు యూదా వారందరూ కూడా చేసినటువంటి ఆ ప్రార్థన ఉపవాసానికి దేవుడు కరుణించి ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆత్మ బెనాయా అనేటటువంటి ఒక అతని మీదకి వస్తుంది. అప్పుడు ఏం చెప్తారంటే, రాజైన యెహోషాపాతు ప్రజలు మీరందరూ వినండి, ఈ యుద్ధం గురించి మీరు చింతించకండి, ఈ యుద్ధం గురించి మీరు ఏమాత్రం కూడా దాని గురించి ఏం వరి అవ్వకండి, ఎందుకంటే ఆ యుద్ధము చేసేవాడు యెహోవాయే అని చెప్తారు. ఎలా చేస్తారంటే మీరు కేవలము పాడండి స్తుతించండి అంతే, ఇంకేం చేయొద్దు అంటారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా అంటే అదంతా కూడా 27-28 వచనాల వరకు స్టార్టింగ్ నుంచి అధ్యాయంలో చూస్తే కనుక ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రార్థించి రాజుగారు కూడా చెప్తారు, మీరందరూ కూడా దేవుని విడవకండి, ఆయనను మాత్రమే పూజించండి, ఇది దేవుడిచ్చే విజయము, మనందరం పాడాలి స్తుతించాలని వారందరూ కూడా నిల్చొని పాడుతూ స్తుతిస్తూ ఉంటే దేవుడైన యెహోవా మాటుగాండ్రని అంటే అంటే చాలా జాగ్రత్తగా కొన్ని రహస్యమైన ప్లేసెస్లో దాక్కుని సైన్యం మీదకి వచ్చి యుద్ధం చేసే వాళ్ళని దేవుడే పెడతారు. అక్కడ వీళ్ళ జోక్యం ఏమీ లేదు, కేవలము దేవుడైన యెహోవాయే అక్కడ మాటుగాండ్రని పెట్టి ఆ యొక్క వచ్చేటటువంటి సైన్యాన్ని అంతటిని ఆయన హతమారుస్తారు. వారికి ఆ విధంగా గొప్ప విజయం కలుగుతుంది. అంటే ఇక్కడ కేవలం పాడటం స్తుతించటం ద్వారానే వారికి ఆ విజయం కలిగింది. అది దేవుడిచ్చినటువంటి అనూహ్యమైన విజయం. వారు ఏమాత్రం కత్తి దూయలేదు, ఏ యుద్ధాలు చేయకుండానే దేవుడు వారికి ఆ విధమైనది ఇచ్చారు. ఆ తర్వాత మనం సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలో చూస్తే గనక 7వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల వరకు ఇంకొక గొప్ప అనూహ్యమైన విజయం కనిపిస్తుంది. అది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ అంటే కిర్యత్యారీములో దేవుని యొక్క మందసం ఉంటుంది. ఆ మందసం అక్కడ ఉంటుండగా వీరందరినీ సమూయేలు గారు యూదా ప్రజలందరినీ కూడా ఇశ్రాయేల్ అందరినీ కూడా సమకూర్చి వారందరినీ ప్రార్థించమని ఆయన అడుగుతారు. మీ గురించి నేను కూడా ప్రార్థిస్తాను, మీరు ప్రార్థించండి అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటారు, మీరు దేవునికి ఇష్టం లేని కొంతమంది దేవతల్ని పూజిస్తున్నారు, అష్తారోతు బయలు దేవతలు విగ్రహాలు మీ దగ్గర వాటన్నిటిని తీసివేసి మీరు మారు మనస్సు పొంది ప్రార్థించండి అంటారు. అలా ప్రార్థించినప్పుడు ఆ సమయంలో ఫిలిష్తీయులు వారి మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు ప్రజలందరూ భయపడిపోయి సమూయేలు గారిని అడుగుతారు, మేమేం చేయాలి ఇప్పుడు అంటే, అప్పుడు సమూయేలు గారు దేవునిని ప్రార్థించినప్పుడు వీరందరూ కూడా ఉపవాసంతో ఉంటారు. ఉన్నప్పుడు సమూయేలు గారు ప్రార్థించినప్పుడు దేవుడు అంటారు, నేను మీకు ఒక విజయాన్ని అందించబోతున్నాను, రేపు ఫిలిష్తీయుల మీద మీరు గెలవబోతున్నారు అంటారు. ఎలా గెలవబోతున్నారు అంటే, వీళ్ళే ఆ ఫిలిష్తీయుల మీద యుద్ధం చెయ్యక్కర్లేదు, కానీ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మీద ఉరుములు ఉరిమిస్తారంట. గొప్పగా ఉరుములు ఉరిమించని ఉంటుంది, మెండుగా ఉరుములు ఉరిమించి వాళ్ళని తారుమారు చేస్తారంటే ఫిలిష్తీయులు తారుమారు అయిపోతారు. ఎవరితో యుద్ధం చేయాలో ఆ ఉరుములలో ఆ మెరుపులలో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ యుద్ధంలో ఓడిపోతారు. ఇది కూడా దేవుడు పన్నిన వ్యూహమే. స్వయంగా ఆయన జోక్యం చేసుకొని కొన్ని వ్యూహాలతో వారికి విజయాన్ని అందించారు. ఇందాక చూసుకున్నటువంటి న్యాయాధిపతుల్లో కానీ దినవృత్తాంతాల్లో యెహోషాపాతు గారికి ఇచ్చిన విజయం కానీ, సమూయేలు గారి ద్వారా ఆ ఇశ్రాయేలుకి ఇచ్చిన విజయం కానీ, ఈ 3 విజయాలు కూడా దేవుడు స్వయంగా కలుగు చేసుకొని వారికి అందించినటువంటి గొప్ప విజయాలు, విక్టరీ ఇన్ వార్స్ అన్నమాట. అటువంటి యుద్ధాలలో వారికి కలగాల్సినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన రీతిలో వీళ్ళు తారుమారు చేయబడి ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు ఓడించబడ్డారు.
అటువంటి గొప్ప విజయాల్ని వారికి ఇవ్వడానికి కోసం ప్రజలందరూ అక్కడ ఒక నేషన్ అంతా కూడా ఉపవాసం ఉంది అని చెప్తున్నారు. మొత్తం యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ఏడ్చుచు దుఃఖించిరి అని ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి వారికి జవాబిచ్చారు. ఇటువంటి యుద్ధాలు ఈ రోజుల్లో మనకి లేవు. అంటే బయట ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నా మనం కుటుంబాలలో అంతర్గతంగా మనం ఎదుర్కొనే పోరాటాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య తెలియని తగువులు వస్తూ ఉంటాయి, బిడ్డలకి తల్లిదండ్రులకు మధ్యలో వస్తాయి, బంధువులతో స్నేహితులతో వస్తాయి. ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి మన శక్తి చాలదు. ఇక్కడ ఏ వెపన్స్ ఉండవు, ఎవరిని మనం హతమార్చము, కానీ మన హృదయాలే గాయపడతా ఉంటాయి. అప్పుడు కూడా దేవుడు జోక్యం చేసుకోవాలంటే మనము దేవుని వేడుకొని దేవునికి దగ్గరగా జీవించడానికి కూడా మనమే కొన్ని ఉపవాసాలు విధించుకుంటాము. అప్పుడు దేవుడు తన జోక్యాన్ని మన మధ్యలో ఆయన కలుగు చేసుకొని కొన్ని వ్యూహాల ద్వారా మనకి తెలియని రీతిగా ఆయన సమాధానాన్ని ఇస్తారు. ఆ సమాధానంతో మన హృదయం అంతా శాంతితో ఆనందంతో నిండిపోద్ది. అది కూడా దేవునికి సమీపంగా నడవటం వల్లనే వస్తుంది. అటువంటి ఉపవాసాలు ఇక్కడ మనకి ఒక సైన్యము ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప విజయము దేవుడిచ్చినటువంటి వ్యూహాల ద్వారా, ఆయన జోక్యము ద్వారా జరిగింది. కాబట్టి మన జీవితాలలో మనము దేవునిగా దగ్గరగా నడుస్తూ ఉంటే, ఆ నీతిని మనం ధరిస్తే గనక ఆ ఉపవాసం వల్ల దేవుడు మన జీవితాలలో కూడా పూర్ణ శాంతిని అనుగ్రహించి ఆయన నీతిని మనకు ధరింపజేస్తారు. మరి దానికోసం మనమే ఉపవాసం చేయాలో, అది లిటరల్గా మనము ఆహార పానీయాలు మానుకోవడమా, లేదా నిరంతరము దేవుని యొక్క దివారాత్రము ఆయన యొక్క వాక్యము ధ్యానించటమా ఏంటి అనేది ఎవరికి వారే దేవునితో మాట్లాడుకుని, ఎవరికి వారే ఉపవాసాలు విధించుకుని, కనీసము రాబోయే 40 రోజులలో అయినా సరే దేవునికి కొత్తగా మనల్ని మనం సమర్పించుకుని ఆయన దగ్గర నుంచి లోతైన జ్ఞానం పొందాలని మనందరి తరఫున చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, 3 రకాల యుద్ధాలలో 3 రకాలుగా మీరు వారికి విజయాలను అందించారు ప్రభా. నీ యొక్క జోక్యం ఎంత అద్భుతమైంది ప్రవ్వా. నువ్వు వ్యూహం పొందితే ఆ పొందిన వాటిల్లోంచి ప్రవ్వా మేము ఎంత గొప్ప విజయాలను మేము పొందుతామో దాని గురించి కూడా ప్రవ్వా, ఆ వ్యూహం పన్నటం గురించి కూడా మీరు మాకు తెలియజేశారు ప్రవ్వా. దీనిని మేము దృష్టిలో పెట్టుకొని మేమందరము కూడా గొప్ప విజయాలను సాధించగలిగినట్లు నీకు సమీపంగా జీవించేటటువంటి ఉపవాసం మా జీవితంలో ఉండటానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవ్వా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.